వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తమిళనాడు పుదుచ్చేరిని వణికిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ తీరాన్ని తాకే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరాన్ని తాకినట్టు చెప్పారు అధికారులు. ఇక చెన్నై అయితే చిగురుటాకులా వణికిపోతోంది. రోడ్లు, చెరువులు, నదులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. ఇక వాహనదారులు ఇబ్బందులు వర్ణనాతీతం. పాదచారులు కూడా కష్టాలు తప్పటం లేదు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు టీనగర్ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది. భారీ వానలు పడటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చేసింది. మరోవైపు తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా తయారైంది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. తిరుచెందూరులో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సహాయ చర్యల కోసం 30,000 మంది పోలీసులు, 18 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇవాళ చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. తుఫాను ఎఫెక్ట్తో పలు విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఈదురుగాలులతో పాటు రన్వేపై వరద నీరు చేరటంతో చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. చెన్నై రావాల్సిన 10 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. చెన్నై నుంచి బయలుదేరాల్సిన 55 విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. దీంతో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి సబర్బన్ రైలు సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. చెన్నై వ్యాప్తంగా వరద నీరు చేరటంతో ఉపాధి లేని కూలీలు, హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలకు ఎవరూ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో అమ్మ క్యాంటీన్లలో ఫ్రీగా ఫుడ్ అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇక తిరుపతిలో భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో విశాఖ, తిరుపతితో పాటు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇక కృష్ణపట్నం వద్ద సముద్రం 20 అడుగుల ముందుకొచ్చింది. కెరటాలు భూమి లోపల నుంచి కోసుకుంటూ రావడంతో తీరంలో మత్స్యకారుల ఇళ్లు సంద్రంలో కలిసిపోయాయి. ఫెంగల్ తుఫాను కారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ పలు ఫ్లైట్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన 7 విమానాలు, చెన్నై వెళ్లాల్సిన మరో 3 విమానాలను రద్దు చేశారు. ముంబై నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలాగే ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా శంషాబాద్లో ల్యాండింగ్ చేయించారు.
పుదుచ్చేరి తమిళనాడు అధికారులు పరిస్థితిని సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సైక్లోన్ బలహీనపడి అల్పపీడంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు